నమస్తే. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి సొంతంగా మెజారిటీ రావడం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లుల విషయంలో పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీకి అట్లనే యూసీసీ కూడా ఒకటి పెడతారనేటువంటి అంశము. ఎన్డీఏ సొంతంగా మెజారిటీ, బీజేపీకి 96 స్థానాలు రావడం తొలిసారి, కాంగ్రెస్ కేవలం 27కు పడిపోవడము, అది కూడా ఈ మధ్యనే వచ్చినటువంటి రాజ్యసభలతోటి కాంగ్రెస్ పార్టీకి స్థానాలు పెరిగినాయి. 20కి లోపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలకు ఎగబాకింది. భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా రాజ్యసభలోను లోక్సభలోను పెద్ద పార్టీ, ఎక్కువ రాష్ట్రాలు కలిగి ఉండి, ఎక్కువ ఎంపీలు కలిగి ఉండి, ఎక్కువ ఎమ్మెల్యేలు కలిగి ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో ఉన్నది. ఇప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి 96 స్థానాలు ఉన్నాయి. 245 ఉన్నటువంటి రాజ్యసభలో 245 స్థానాలు ఉన్నాయి. ఆ 245 స్థానాల్లో 9 వేకెంట్గా ఉంటే మిగిలినటువంటివి 245లో 233 ఎలక్టెడ్, వివిధ రాష్ట్రాల ద్వారా 12 నామినేటెడ్. ఆ నామినేటెడ్ కూడా దాదాపుగా 4 ఇంకా నామినేటెడ్ చేసేసుకుంటే భారతీయ జనతా పార్టీకి అది పూర్తిగా ఉంటారు. నామినేటెడ్ ఎవరైనా సరే ప్రభుత్వం తరపున మాత్రమే బాధ్యత వహిస్తారు, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు. అట్లా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆ నామినేటెడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ 96, జేడీయూ 4, ఎన్సీపీ 3, జేడీఎస్ 1, శివసేన 1, ఆర్ఎల్డీ 1, ఆర్ఎల్ఎం 1, పీఎంకే 1, ఏజీపీ, ఎన్పీపీ, ఆర్పీఐ, యూపీపీఎల్, టీఎంసీ, ఇండిపెండెంట్లు, నామినేటెడ్ అన్నీ కలిపితే 121 స్థానాలు ఎన్డీఏ గ్రూప్ వైపు వచ్చేస్తున్నాయి. అంటే ఇవాళ 245 స్థానాల్లో 233 + 12 9 వేకెంట్ ఉన్నాయి. ఆ వేకెంట్ పోను మిగిలినటువంటి స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చినట్టే. 96 స్థానాలతో బీజేపీ ఉన్నది. ఈ సందర్భంలోనే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు విషయంలో రాజ్యసభలో ఆగిపోతుంది అనేటువంటి ఒక చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకే కాంగ్రెస్ 27 స్థానాలకే పరిమితమైంది. మొత్తం అన్ని కలిపి కూడా 87 స్థానాలకే పరిమితమైంది. కూటమి మొత్తం కలిపి 88, అందులో కాంగ్రెస్ 27, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, డిఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సిపిఎం, జేఎంఎం, సిపిఐ, ఎన్సీపీ, శివసేన, ఐయుఎంఎల్, ఏజీఎం, కేసీ, ఎండిఎంకే, ఇండిపెండెంట్లు అంతా కలిపితే కూడా 87 మంది ఇండి కూటమి వైపు ఉన్నారు. 121 మంది ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారు. దీంతో రాజ్యసభలో వచ్చేటువంటి అనేకమైనటువంటి బిల్లుల విషయంలో, రాజ్యసభలో వచ్చేటువంటి అన్ని బిల్లుల విషయంలో ఇవాళ ఎన్డీఏకి, భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి తోడు ఎటు లేనటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి కదా. వైఎస్ఆర్సీపీకి 9, బీజేడీ, ఇప్పటికీ బీజేడీకి సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు కూడా రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 2 రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు కూడా కలుపుకుంటే, అవి తీసేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి మరింత బలం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేసినటువంటి వాళ్ళు అయితే టీడీపీ లేదంటే బీజేపీ నుంచి ఎన్నికవుతారు, లేదంటే జనసేన నుంచి. ఒడిశాలో బీజేడీ నుంచి వచ్చినటువంటి ఎంపీ మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతున్నాడు. సో దాంతో ఇంకొకటి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒడిశాలో వరుసగా భారతీయ జనతా పార్టీకి పెరుగుతాయి. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ రాజ్యసభ సభ్యుల కాలం ముగిసిన కొద్దీ బీజేపీకి లాభం చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ, బీజేడీ, బీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీఎస్పీ, ఎంఎన్ఎఫ్ అవన్నీ కలిపి కూడా ఒక 28 స్థానాలు ఉన్నాయి. సో బిల్లు పెట్టే సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు గైర్హాజరవడము, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి పరోక్ష మద్దతు లేదా ప్రత్యక్ష మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి వాళ్ళు నెట్టబడి ఉన్నారు. కాబట్టి అది కూడా ఒక అంశం. దీంతో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి బిల్లులు, ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు కానీ, లేదంటే యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి అంశంలో కానీ, ఇంకా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కు సంబంధించినటువంటి అంశం కానీ, ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి అంశం కానీ, లేదా మిగిలిన దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలలో రాజ్యసభలో గతం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బిల్లులను పాస్ చేసుకున్నటువంటి అంశంలో కూడా ఇవాళ రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి ఎటువంటి ఇబ్బంది లేకుండా
వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. దీంతో చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ స్థానాలకు పడిపోయింది. చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజార్టీలోకి వచ్చింది. రాజ్యసభలో బలం పెరగాలంటే రాష్ట్రాల్లో కూడా పార్టీలు బలంగా ఉండాలి. స్థానిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట సహజంగా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కానీ, లేకపోతే తమిళనాడు లాంటి రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ ప్రాంతీయ పార్టీల హవా ఉన్న చోట సహజంగా అవి ఇటు ఇండి కూటమి కానీ అటు ఎన్డీఏ కూటమిలో లేకుండా ఉండేటువంటి పార్టీలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్కు సంబంధించినవి, ఆంధ్రాలో వైసీపీ, లేదంటే మిగిలినటువంటి పార్టీలకు సంబంధించి బీజేడీ, ఎస్పీ, ఇట్లా ఏ కూటమిలో లేనటువంటి వాళ్ళు అవసరమైతే ఇటు అటు వెళ్ళేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి రాజ్యసభలో ఈసారి భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి బిల్లులను ఆమోదించుకోవడంలో శ్రద్ధ చూపెట్టేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇటు పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజార్టీ లేకపోయినా ఎన్డీఏ మెజార్టీ అక్కడ ఉన్నది. రాజ్యసభలో ప్రతిసారి వచ్చేటువంటి ఇబ్బందిని చూసుకొని ఈసారి 96 స్థానాలతో ఎక్కువ రాజ్యసభ సభ్యులను కలిగినటువంటి బీజేపీ, అట్నే ఎన్డీఏ కూడా పూర్తి స్థాయిగా మెజారిటీ రావడం అనేటువంటిది జేపీసీలో ఇప్పుడు ఎవరెవరు మద్దతు తెలుపుతారు, ఎవరెవరు పక్కకు పోతారు అనేటువంటి అంశంపైన కూడా కొంత తర్జన భర్జన జరుగుతున్నది. ఎన్డీఏకి సంబంధించి ఆర్ఎల్డీ కానీ, లేకపోతే మిగిలినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో జేడీయూ, టీడీపీ, వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా చేయిస్తారా అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగితే ఎవరెవరు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లులో ఎన్డీఏ నుంచి దూరం అవుతారు, లేకపోతే ఎన్డీఏకు ఇబ్బందులు పెడతారు, బీజేపీకి ఇబ్బందులు పెడతారు అనేటువంటిది కొద్ది కాలంలోనే తేలిపోయేటువంటి అవకాశం.